హాయ్ అందరికీ నమస్తేనండి. టుడే నేను తోటకూర పచ్చడి చేశాను. నేను చేయడం ఫస్ట్ టైం అండి ఇది. చాలా టేస్టీగా వచ్చిందండి. మన పిల్లలు ఆకుకూరలు సరిగ్గా తినరు కదండీ. పప్పులో వేసినా కొంచెం క్వాంటిటీనే వెళ్తది. అందుకని పచ్చడి చేశాననమాట. మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి. దీనికోసం పచ్చిశనగపప్పు అండ్ దెన్ పెసరపప్పు పొట్టు ఉన్నవి అండ్ దెన్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి తోటకూర వేశాను. అండ్ దెన్ కొంచెము చెట్టుది మునగాకుంటే అది కూడా వేసేసాననమాట. కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపెట్టేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించాననమాట. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది చూసారు కదా! ఇలా ఒత్తితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న ఆ పోపంతా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. 2 పచ్చి ఉల్లిపాయ రెబ్బలు వేశాననమాట. చూసారు కదా! కొంచెం మెదగలేదు. అందుకని వాటరేసేసి గ్రైండ్ చేశాను. చాలా బాగా మెత్తగా వచ్చిందండి. మీరు కావాలి అంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి అండ్ చపాతీలోకి సూపర్ ఉంటదండి.